ముషరఫ్ వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి తాజ్ మహల్ ముందు ఆయన భార్య దిగిన ఫోటోలు మేము చూసాం, స్టూడెంట్స్ గాను లేకపోతే ప్రాక్టీషనర్ గాను. ఎవరిని కూడా శత్రుత్వం చేసుకోకూడదు, అందరం కలిసి ఒక జగదేక కుటుంబంగా ఉండాలి అనేటువంటి వ్యక్తి. అదొకటే కాదు, విదేశ వ్యవహారాల్లో చైనాతో కానీ అమెరికాతో కానీ రష్యాతో కానీ రష్యాని ధన్యవాదాలు. ఇప్పుడు సెంటర్ లో ఆయన విగ్రహావిష్కరణకి విచ్చేయడం జరిగింది. నిజంగా శత్రువు ఎరగని మహానాయకుడు, కవి, రచయిత. ఆయన రచనలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రధానిగా మన భారతదేశానికి అందించిన సేవలు ఎంతో గణనీయం. ఏ ఒక రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఒక శత్రువు అనేవాడు ఉంటాడు, కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి. నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా ధీటుగా ధైర్యంగా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి, నేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. భావితరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం. ఉమాశంకర్ గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేశ గర్వించదగ్గ మహానాయకుడు, భారతదేశ అభివృద్ధి బాటలో నడిపించేటువంటి అతి కొద్ది మందిలో 3 సార్లు ప్రధానమంత్రిగా చేసి భారతదేశ అభివృద్ధికి పునాదులేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి నాయకుడి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒక మహా కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శనక్కాల అరుణ గారికి, అలాగే ఉమాశంకర్ గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, అలాంటి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే రామలింగ శాస్త్రి గారికి, అలాగే ముందున్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భారతదేశంలో అనేక మంది మహనీయులు భారతదేశ అభివృద్ధి కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి పరిస్థితులున్నాయి. కానీ వాళ్ళందరిలో కల్లా ఒక సమాజ స్పృహతో ప్రతి వర్గానికి కూడా మేలు చేయాలి, అందరికీ. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రముఖ కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి తలించినటువంటి ఈనాటి సభాధ్యక్షులైనటువంటి శనక్కాయల ఉమాశంకర్ గారిని, డాక్టర్ ఉమాశంకర్ గారిని, ఆయన భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే చాలా సంతోషంగా అంగీకరించి వచ్చినటువంటి తూర్పు ఎమ్మెల్యే గారు నజీర్ గారికి, అలాగే సోదరి వెస్ట్ ఎమ్మెల్యే గారు మాధవ్ గారికి, అలాగే జనసేన అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు శనక్కాయల అరుణ గారికి, అలాగే రామలింగ శాస్త్రి గారికి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు మాట్లాడిన వక్తలందరూ గారు ఈ రోజున మన భారతీయ ప్రభుత్వం సుపరిపాలన దివస్గా ప్రకటించడం జరిగింది. ఇది వాజ్పేయి గారి జన్మదినోత్సవం డిసెంబర్ 25 ఏదైతే ఉందో దీన్ని సుపరిపాలన దివస్గా ప్రకటించడం జరిగింది. ఎందుకు అంటే ఈ సుపరిపాలన అనేది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి, దేశానికి సాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనకి తెలుసుకున్నట్లయితే, మనం వాజ్పేయి గారి గురించి తెలుసుకున్నట్లయితే, మనకి డిసెంబర్ 25, 1924 గ్వాలియర్లో ఆయన జన్మించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆయన పుట్టుక నుంచి కూడా, ఆయన చిన్నతనం నుంచి కూడా దేశభక్తియుతంగా ఆయన వెలగటం, ఒక సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుని యొక్క కుమారుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించడం, ఆ తర్వాత వారు ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా
జాయిన్ అయి ఆయన ఉన్నత విద్యలు అభ్యసించి తర్వాత ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత ఆయన ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనం చక్కగా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్లయితే మన ఫ్యామిలీ సెటిల్ అవుతుంది, మన అందరికీ కూడా మన అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మన ఫ్యామిలీకి లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన జనరల్ గా మధ్యతరగతి కుటుంబాలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఆయన తన జీవితాన్ని ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం ఆయన అంకితం చేయడం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం టైంలో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన యాక్టివ్గా పాల్గొని ఆ రోజున 24 రోజులు ఆయన జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ దేశంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఒక మహత్తరమైనటువంటి ఒక దేశభక్తియుతమైనటువంటి దేశ హితాన్ని కోరుకునేటువంటి ఒక పార్టీ అవసరం అని చెప్పేసి భావించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజున తనతో పాటు నడవడానికి కొంతమంది దేశభక్తియుతమైనటువంటి యువకులు నాతో రావాలి అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకి మరి మన లాల్ కృష్ణ అద్వానీ గారు, మన వాజ్పేయి గారు, ఇలా అనేక మంది యువకుల్లో వాజ్పేయి గారు అగ్రగణ్యులుగా ఆ రోజున మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నడుస్తూ 1952లో జనసంఘ పార్టీని స్థాపించారు. జనసంఘ పార్టీని అప్పటికి ఆయనకు వయసు ఎంత పోజేస్తే ఆయన వయసు గట్టిగా 30 సంవత్సరాలు కూడా లేవు, 27-28 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక జాతీయ పార్టీని అంకురార్పణ చేయడంలోనే ఆయన ఒక ఇటకగా ఆయన మారిపోయాడు. అక్కడి నుంచి ఆయన తన యొక్క ప్రస్థానాన్ని సాగిస్తూ 1957 మన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. అంటే ఆయన 33 సంవత్సరాల వయసులోనే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో మొదలుపెట్టి అత్యంత క్రమశిక్షణాయుతంగా ఆ రోజునటువంటి కాంగ్రెస్